తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఏనుగుల సంచారం తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది. పగలు రాత్రి తేడా లేకుండా పంట పొలాలను ధ్వంసం చేస్తున్న ఏనుగులు. తాజాగా చంద్రగిరి మండలం కొంగరవారిపల్లిలో ఒంటరి ఏనుగు హల్చల్ చేసింది. అర్ధరాత్రి గ్రామంలోకి ప్రవేశించి పంట పొలాలను ధ్వంసం చేసిన గజరాజు పొలంలోని ట్రాక్టర్ను సైతం కింద పడేసింది. ఫెన్సింగ్ రాళ్లను విరక్కొట్టి పంటను తొక్కేసింది. రోడ్డుపైకి వచ్చిన ఏనుగును చూసి ప్రాణభయంతో వాహనదారులు పరుగులు తీశారు. ఏనుగుల సంచారంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు కొంగరపల్లి గ్రామస్తులు. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి ఏనుగుల బెడద నుంచి తమకు రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు. ఇంకే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం అందిస్తారు. రైట్ సెల్వం, చెప్పండి, మరి ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ తెలియజేయండి. ఏనుగుల సంచారానికి సంబంధించి. గుడ్ ఆఫ్టర్నూన్ విజయ్. ఇదైతే చూసుకుంటే గత కొద్ది రోజులుగా కూడా ఈ ఒంటరి ఏనుగు ఇటు చంద్రగిరి మండలంలో కూడా పలు గ్రామాల్లో సంచరిస్తూ ఇటు అక్కడ ఉన్నటువంటి స్థానికులను గ్రామస్తులను కూడా భయాందోళనకు గురి చేస్తున్నటువంటి కూడా పరిస్థితి. తాజాగా సంబంధించి ఇప్పటికే ఇది ప్రధానంగా చూసుకుంటే కూడా కూచువారిపల్లి, ఎల్లంపల్లి, అదేవిధంగా చిన్న భీమవరం, చిన్న రామచంద్రాపురం ప్రాంతాల్లో కూడా సంచరించి ఇటు అక్కడ కూడా సంబంధించి కూడా కనీసం 30 నుంచి 40 ఎకరాల పంటలను కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా కొంగవారిపల్లిలో కూడా ఈ ఒంటరి ఏనుగు తిష్ట వేసిందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఇక్కడ ఏదైతే ఈ పంట పొలాలకు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి కంచెను, అదేవిధంగా ఏదైతే ఇక్కడ నుండి మార్కెట్ తరలించేటటువంటి ట్రాక్టర్ ను కూడా ఒక్కసారిగా పైకెత్తి కిందకేసి కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఈ ఒంటరి ఏనుగు కూడా గత నెల రోజులకు పైగా కూడా ఈ పల్లె ప్రాంతాల్లో కూడా సంచరిస్తూ ఇటు స్థానికులను భయాందోళనకు అయితే గురి చేస్తుంది. ఈ వచ్చినటువంటి అటవీ శాఖ అధికారులు కూడా దీన్ని తూతూ మంత్రంగా మాత్రం అడవిలోకి తోరే ప్రయత్నం చేస్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారం చూపించట్లేదని చెప్పి కూడా ఇటు గ్రామస్తులు అయితే కూడా వాపోతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏదైతే ఈ ఏనుగు సంచారం శాశ్వతంగా కూడా పరిష్కరించాలని చెప్పి కూడా ఇటు కోరుతున్నటువంటి పరిస్థితి. అయితే చూసుకుంటే సుమారు 15 ఏనుగుల గుంపు ఈ పరిసర ప్రాంతాల్లోనే సంచరిస్తుంది. అందులో నుంచి ఒక ఏనుగు సపరేట్ గా రావడంతోనే ఈ ఘాతుకాన్ని కూడా పాల్పడుతున్నటువంటి కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సంబంధించి వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఒకటే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే ఈ ఒంటరి ఏనుగుని పూర్తి స్థాయిలో కూడా ఇటు దట్టమైన అటవీ ప్రాంతంలో కూడా తోలి తమకు సంబంధించి కూడా రక్షణ కల్పించాలని చెప్పి కూడా ఇటు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ సెల్వం, థ్యాంక్ యూ.